सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మనం బృహదారణ్యకోపనిషత్తు 13వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో మొదటి కాండమైన మధుకాండంలో మొదటి అధ్యాయం ముగించుకుని 2వ అధ్యాయంలోకి అడుగు పెట్టాం. 2వ అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణం పేరు అజాతశత్రు బ్రాహ్మణం. అజాతశత్రు అనే రాజు గార్గ్య అనే బ్రాహ్మణునికి బోధ చేయటం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఇందులో మనం 1 నుంచి 16 వరకు మంత్రాలను చూసాం. ఇందులో మనం సారాంశం చూసి ముందుకు వెళ్దాం. ఒకానొకప్పుడు గార్గ్య అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి విద్య వచ్చు అనే గర్వం కూడా ఉండేది. అతను తనకి తెలిసిన విద్యని అజాతశత్రువుకి బోధిద్దామనే గర్వంతో వెళ్ళాడు. అక్కడ అతనికి తెలియని విషయాలు 2. తనకి తెలిసిన విద్య చాలా తక్కువ అని తెలీదు, అజాతశత్రువుకి తనకన్నా ఎక్కువ విద్య తెలుసు అని తెలియదు. కానీ అతన్ని చూడగానే అజాతశత్రువు సంతోషంగా, అందరూ ఎంతసేపు జనకుడే గొప్ప అంటారు, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, చాలా సంతోషం, మీకు 1000 ఆవులు ఇస్తాను అని బోధ చేయమంటాడు. కానీ తీరా చూస్తే గార్గ్య బోధిస్తున్నదంతా సగుణ బ్రహ్మ గురించి. సగుణ బ్రహ్మను హిరణ్య గర్భ అని, సోపాధిక బ్రహ్మ అని, సవిశేష బ్రహ్మ అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ ఈ హిరణ్య గర్భ కన్నా ఎక్కువ, కానీ అది గార్గ్యకు తెలియదు, అజాతశత్రువుకి తెలుసు. అందువల్ల గార్గ్య హిరణ్య గర్భ గురించి చెప్పబోయినప్పుడల్లా అజాతశత్రువు నాకు ఇది తెలుసు, నేను దీని మీద ఉపాసన చేశాను అని చెప్పాడు. అలా 12 మంత్రాల్లో హిరణ్య గర్భ మీద 12 ఉపాసనల గురించి చెప్పాక, ఇంతేనా నీకు తెలిసింది అని అజాతశత్రువు అడిగాడు. గార్గ్య తల వంచుకుని అంతకన్నా తెలియదు అన్నాడు. అంతేకాదు, గార్గ్య తన ఓటమిని సహృదయంతో ఒప్పుకుని అజాతశత్రువుకి శిష్యునిగా మారిపోయాడు. రాజు కూడా అంతకన్నా సహృదయతో శిష్యుడు పాటించాల్సిన నియమాలను పక్కకు పెట్టి అతని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి తన బోధ మొదలుపెట్టాడు. 2 నుంచి 13 వరకు గార్గ్య బోధ, 16 నుంచి 20 వరకు అజాతశత్రువు బోధ. మధ్యలో గురు శిష్యులు తారుమారు అవుతారు. వ్యష్టి సూక్ష్మ శరీరంలో 19 అంగాలుంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 4 అంతఃకరణాని. వీటిని కరణాలు అంటారు. వీటికి సమష్టి పరంగా అధిష్టాన దేవతలు ఉంటారు. ఉదాహరణకు కన్నుకు అధిష్టాన దేవత సూర్యుడు, వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని, మనసుకు అధిష్టాన దేవత చంద్రుడు. ఈ అధిష్టాన దేవతలందరూ కలిస్తే హిరణ్య గర్భ అవుతారు. అందువల్ల ఒక అధిష్టాన దేవత మీద హిరణ్య గర్భను ఆవాహన చేసి ఉపాసన చేస్తే ఆ అధిష్టాన దేవతకున్న గుణాలు ఉపాసకుడికి వస్తాయి. అది ఇక్కడ సారాంశం. గార్గ్య ఈ అధిష్టాన దేవత మీద ఉపాసన చెయ్యి అని చెప్పగానే ఆ లక్షణాలు, దాని ఫలం అజాతశత్రువే చెప్పడం మొదలెడతాడు. అలా చూసిన అధిష్టాన దేవతలు 2-3 పేర్లు చూస్తే ఆదిత్య ఉపాసన, చంద్ర ఉపాసన, విద్యుత్ ఉపాసన మొదలైనవి. అలా 12 దాకా చెప్పాక ఇంకా గార్గ్యకి ఉన్న స్టాక్ అయిపోయింది, నాకు ఇంతే తెలుసు అని వినయంగా ఒప్పుకుంటాడు. ఒప్పుకోవటమే కాదు, మీకు ఇంకా ఎక్కువ తెలిస్తే నాకు బోధించండి అంటే 15వ మంత్రంలో అజాతశత్రు బ్రాహ్మణుడు క్షత్రియుని బోధ చేయమని అడగటం విపరీతంగా ఉంది, అయినా నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తాను అని అతను పాటించాల్సిన నియమ నిబంధనలను కూడా
పక్కకు పెట్టి సరాసరి బోధ చేయటానికి అతను చేయి పట్టి నిద్రపోతున్న ఒక వ్యక్తి దగ్గరకు తీసుకెళ్తాడు. నిద్రపోతున్న వాణ్ణి ఈ పేర్లతో పిలిచాడు. బృహన్, పాండరవాస, సోమరాజన్ ఇతి. ఈ పేర్లు మనం చంద్రుని గుణాల గురించి చూసినప్పుడు చూస్తాం. అయినా అతను లేవలేదు. తర్వాత ముందు శరీరాన్ని తాకాడు. అతను లేవలేదు. తీవ్రంగా కుదిపాడు. అప్పుడు లేచాడు అతను. ఆ లేచాక అతన్ని ఏం చేశారు అనే విషయం ఉపనిషత్ చెప్పదు. ఎందువలనంటే మనకు కావాల్సింది ఇంతవరకే. సుషుప్తిలో ఉన్న వ్యక్తిని లేపటం వల్ల ఏం విషయం నేర్పించాడు అనేది చూడాలి. దాని శంకరాచార్యుల వారు 5 అంశాలుగా వివరించారు. వాటి అర్థం టూకీగా చూస్తే స్థూల సూక్ష్మ వ్యతిరిక్త ఆత్మ. మొదటి పాయింట్, ఆత్మ స్థూల శరీరం కాదు. ఎందువలనంటే అజాతశత్రువు నిద్రిస్తున్న అతని శరీరాన్ని ముట్టుకున్నా కూడా అతను లేవలేదు. తర్వాత తీవ్రంగా కుదిపితే లేచాడు. అంటే ఆత్మ స్థూల శరీరం కాదు. స్థూల శరీరం అయితే ముట్టుకోగానే లేచి ఉండేవాడు. 2, శరీరం కర్మఫలం. మనకి ఈ మానవ శరీరం వచ్చింది అంటే మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మల ఫలితంగా ఈ శరీరం వచ్చింది. కానీ సుషుప్తిలో ఈ శరీరంతో బంధం ఉండదు. మనకి దేహాభిమానం జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది. జీవుడు శరీరంతో మమేకం చెందినప్పుడు సుఖ దుఃఖాల ద్వారా తన పుణ్యపాపాలను క్షయం చేసుకోగలడు. కానీ సుషుప్తిలో ఉన్నప్పుడు శరీరం పడుకుంటుంది కాబట్టి అతనికి అనుభవం ఉండదు. పుణ్యపాపాలు సమానంగా ఉండవు కాబట్టి దేహాభిమానం కూడా సమానంగా ఉండదు. తర్వాత 3వ అంశం, ఆత్మ ప్రాణం కాదు. ఆత్మ ప్రాణానికి కూడా భిన్నంగా ఉంది. ప్రాణం అంటే అధ్యాత్మం, అధిదైవం రెండూ తీసుకోవాలి. అజాతశత్రువు నిద్రపోతున్న అతన్ని ఏమని పిలిచాడు? బృహత్, పాండరవాస, సోమరాజ అని పిలిచాడు. అవి హిరణ్యగర్భ నామాలు. వ్యష్టిపరంగా ప్రాణానికి నామాలు. ఆత్మ ప్రాణమైతే ఈ పేర్లతో పిలవగానే అతను పలికి ఉండేవాడు. ఎందుకంటే మనకి తెలిసిన విషయమే, ప్రాణం మనం పడుకున్నప్పుడు కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రాణం పని చేయకపోతే నిద్రపోయిన వ్యక్తిని మరణించిన వ్యక్తిగా భావిస్తాం. అందువల్ల ప్రాణం జవాబు చెప్పలేదు అంటే ఆత్మ ప్రాణం కాదు. 4, ఆత్మ ఇంద్రియాలు కాదు. ఇక్కడ ఇంద్రియాల గురించి డైరెక్ట్గా మనకి రాలేదు, కానీ ప్రాణం కాదు అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఇంద్రియాలు కూడా కాదు. ఎందుకంటే ప్రాణశక్తి వల్లనే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి. అందువల్లనే ప్రాణానికి అంగిరసత్వం అనే లక్షణం ఉంది అని కూడా మనం అంతకుముందు బ్రాహ్మణాల్లో చూసాం. అంతేకాదు ఇంద్రియాలు వాటికి ఉన్న విశేష గుణాలను, వాటితో పాటు వాటి పేర్లను కూడా ప్రాణానికి ధారపోసాయని చాందోగ్యోపనిషత్తులో చూసాం. అందువల్ల ఇంద్రియాలను కూడా ప్రాణాలనే వ్యవహరిస్తారు. కాకపోతే ముఖ్య ప్రాణం అంటే పంచప్రాణాలు, గౌణ ప్రాణం అంటే ఇంద్రియాలు అని అర్థం చేసుకోవాలి. అందువల్ల ఆత్మ సూక్ష్మ శరీర వ్యతిరిక్తం. ఇప్పుడు 5వ అంశం, అతను ఎలా లేచాడు? శరీరాన్ని పట్టి కుదిపితే లేచాడు. ఓ పక్క శరీరం కాదు అంటున్నాం, కానీ శరీరాన్ని పట్టి కుదిపితేనే లేచాడు కాబట్టి ఆత్మ కరణాల ద్వారానే ప్రకటితమవుతుంది అని అర్థం చేసుకోవాలి. ఆత్మ స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి భిన్నంగా ఉంటే అజాతశత్రువు పిలిచినప్పుడు ఆత్మ ఎందుకు పలకలేదు అంటే ఆత్మకి కరణాలు లేవు, నిర్వికారం, నిర్విశేషం. అది సవిశేషాలైన కరణాల ద్వారానే పనిచేస్తుంది. సుషుప్తిలో ఇంద్రియాలు, మనసు, శరీరం అన్నీ పడుకుంటాయి కాబట్టి ఆత్మకు ప్రతిబింబ మాధ్యమం పనిచేయటం లేదు కాబట్టి ప్రకటితం అవలేదు. 16వ మంత్రంలో ఆత్మ స్థూల సూక్ష్మ శరీర వ్యతిరిక్తం అని చూసాం. సుషుప్తిలో ఇవి లయమవుతాయని చూసాం. అజాతశత్రువు దీన్ని ఆధారంగా చేసుకుని గార్గ్య జ్ఞానాన్ని పరీక్షిస్తున్నాడు. ఓ ప్రశ్న అడుగుతున్నాడు. కార్యకరణ సంఘాతమైన శరీరానికి ఆత్మ భిన్నంగా ఉందన్నాం కదా, ఆత్మ ఎక్కడ ఉంటుంది? సుషుప్తిలో ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక ముక్కలో చెప్పాలంటే ఆత్మ స్వరూపం ఏమిటి? లౌకికంగా చూసినా కూడా
ఒక వస్తువు లయం అవ్వాలి అంటే దాని కారణంలో లయం అవుతుంది. ఉదాహరణకు ఆభరణాలను కరిగిస్తే బంగారం అవుతాయి, కుండ పగిలితే మట్టి అవుతుంది, అలా లయమైతే నీరు అవుతుంది. ఈ విధంగా జీవాత్మ వ్యక్తిగా పనిచేస్తోంది కదా, మరి జీవాత్మ దేనిలో లయం అవుతుంది? సుషుప్తిలో వ్యక్తిత్వం కోల్పోయి వ్యవహారాలు ఆపేసింది అంటే తన స్వస్వరూపంలో లయం అవ్వాలి. జీవాత్మ స్వరూపం ఏమిటి? అది ఎందులో లయమవుతుంది? జీవాత్మ స్వరూపమే పరమాత్మ స్వరూపం. సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో లయమవుతుంది. జాగ్రత్తావస్థలో పరమాత్మ స్వరూపం నుంచి బయటకు వచ్చి మళ్ళీ జీవాత్మ స్వరూపాన్ని పొందుతుంది. మన నిద్రలో నీరులాగా ఉంటాం, జాగ్రత్తావస్థలో అలలలాగా ఎగిసి పడతాం. ఇంకో విధంగా చెప్పాలంటే సుషుప్తిలో నిర్విశేష జ్ఞానంగా ఉంటే జాగ్రత్తావస్థలో సవిశేష జ్ఞానంగా వ్యవహరిస్తాం. మనం నిర్విశేష జ్ఞానంలో ఉంటే పరమాత్మ, సవిశేష జ్ఞానంగా వ్యవహరిస్తే జీవాత్మ అవుతాం. ఇంతవరకు ముందు క్లాసులో చూసాము. ఇప్పుడు మంత్రం 17. సహోవాచ అజాతశత్రు యత్రేతసుప్తో అభూత్ ఏష విజ్ఞానమయః పురుషః తేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ ఏషోంతరహృదయ ఆకాశః తస్మిన్ శ్రీదే తాన్ యదా గృహ్ణాతి అతః ఏతత్ పురుషः స్వపితి నామ తద్గృహీత ఏవ ప్రాణో భవతి. గృహీతా వాక్, గృహీతం చక్షుః, గృహీతగుం శ్రోత్రం, గృహీతం మనః. 16వ మంత్రంలో సుషుప్తిలో జీవాత్మ ఎందులో లయమవుతుంది అని అడిగాడు. దానికి జవాబు అజాతశత్రువే 17వ మంత్రంలో చెప్తున్నాడు. సుషుప్తి అవస్థలో జీవాత్మ ఏమవుతుందో వివరిస్తున్నాడు. పైగా సుషుప్తిలో జీవాత్మ పరమాత్మలో ఎలా లయమవుతుందో కూడా చెప్తున్నాడు. అది అర్థం చేసుకోవాలంటే ముందు ఉపనిషత్తు వివరించిన మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి. మన స్వస్వరూపం ఏమిటి? పరమాత్మ చైతన్యం లేదా నిర్విశేష చైతన్య స్వరూపం. మనం వాడే పదం సాక్షి చైతన్యం. అంటే మన స్వస్వరూపం ఏమిటి? నేను సాక్షి చైతన్యాన్ని. సాక్షి చైతన్యమైన నాకు ఒక ఉపాధి లేదా కరణం ఉంది. దాన్నే మనసు లేదా బుద్ధి లేదా అంతఃకరణం అంటారు. ఇక్కడ మన అంతఃకరణం పదాన్ని తీసుకుందాం. ఆకాశం సర్వవ్యాపకం, దానికి భాగాలు లేవు. కానీ ఆకాశాన్ని కుండలో చూసేసరికి మనం ఏమంటాం? ఘటాకాశం అంటాం. ఆకాశాన్ని మహదాకాశం అంటాం. ఈ రెండింటి మధ్య భేదం చూపించడానికి. అదేవిధంగా సర్వవ్యాపకమైన చైతన్యం మన శరీరంలో, మన అంతఃకరణంలో ప్రతిబింబించేసరికి చిదాభాస అయింది. ఇంకో మాటలో చెప్పాలంటే నిర్విశేష చైతన్యం అయిన నేను, అంతఃకరణంతో కూడిన నేను చిదాభాసగా వ్యక్తమవుతున్నాను. సాక్షి చైతన్యమైన నాకు ఒక ఉపాధి లేదా కరణం ఉంది. దాన్నే మనసు లేదా బుద్ధి లేదా అంతఃకరణ అంటారు. ఇక్కడ మనం అంతఃకరణం పదాన్ని వాడదాం. అంతటా ఉన్న ఆకాశం కుండలో ఉంటే దాన్ని ఘటాకాశం అని, బాహ్యంగా ఉన్న ఆకాశాన్ని మహదాకాశం అని అంటారు. అలాగే అంతటా ఉన్న సాక్షి అంతఃకరణంలో ప్రతిబింబించేసరికి అది చిదాభాస అయింది. అంటే నిర్విశేష చైతన్యం అయిన నేను చిత్తుని, అంతఃకరణంతో కూడిన నేను చిదాభాసగా వ్యక్తమవుతున్నాను. ఇప్పుడు చిత్ నా స్వభావమా, చిదాభాస నా స్వభావమా ఎలా తెలుసుకోవాలి అంటే రాకపోకలు ఉన్నది స్వస్వరూపం అవదు. చిదాభాస ఆగంతుకం, దానికి రాకపోకలు ఉన్నాయి. చిదాభాస స్వరూపం అంతఃకరణ మీద ఆధారపడింది. అంతఃకరణ అంటే మనసు. మనసు ప్రతిబింబించే మాధ్యమం చిదాభాస ప్రతిబింబ చైతన్యం. కాబట్టి మనసు ప్రతిబింబిస్తేనే చిదాభాస ఏర్పడుతుంది. అందువల్ల చిదాభాసకి మనసు అవినాభావ సంబంధం ఉంది.
అంతఃకరణం చురుకుగా ఉంటే చిదాభాస కూడా చురుగ్గా ఉంటుంది. ఈ చిదాభాసగా నాకు ఒక ఉపాధి, ఒక పరిమితి ఏర్పడుతున్నది. అంతఃకరణ వల్ల నాకు ఒక ఉపాధి, ఒక పరిమితి ఏర్పడుతున్నది. జాగ్రత్త అవస్థలో మనసు పూర్తిగా విచ్చుకున్న పువ్వులా ఉంటుంది. అది శరీరం అంతటా వ్యాపించి శరీరం అంచుల వరకు వచ్చి ఇంద్రియాల ద్వారా జాగ్రత్త ప్రపంచంతో వ్యవహారం నడుపుతుంది. అందువల్లనే దాన్ని వ్యావహారిక సత్యం అని కూడా అంటారు. ఇంద్రియాలు పని చేస్తుంటే ఏ ఇంద్రియం పని చేస్తే దానికి తగ్గ పేరు వస్తుంది. నాకు ప్రమాత, జ్ఞాత, శ్రోత అవుతున్నాను. నిర్విశేష చైతన్యం అయిన నేను చిదాభాస ద్వారా ఈ పేర్లు పొందుతున్నాను. జీవాత్మగా ప్రకటితమవుతున్నాను. జాగృతావస్థలో చిదాభాసగా అయిన నేను సుషుప్తిలో మనసు పడుకోవటం వల్ల చిదాభాస కూడా పడుకుంటుంది. నన్ను ప్రతిబింబించే మాధ్యమం పడుకోవటం వల్ల ప్రతిబింబ చైతన్యంగా ప్రకటితమవుతున్న నేను నా స్వస్వరూపంలో నిలుస్తాను. అంటే నిర్విశేష చైతన్యంగా నిలుస్తాను. సో నా స్వస్వరూపం ఏమిటి? నిర్విశేష చైతన్యం. నా ఆగంతుక రూపం చిదాభాస. అది మనసు మీద ఆధారపడింది. అంటే మనసు పనిచేస్తుంటే నేను జీవాత్మను, మనసు లయమైతే నేను పరమాత్మను. అందువల్ల సుషుప్తిలో నన్ను స్వపితి అంటారు. స్వ అపీతో భవతి. నా ఆగంతుక స్వభావాన్ని వదిలేసి నా స్వస్వరూపంలో లయమవుతాను. ఇప్పుడు మంత్రం చూద్దాం. 17వ మంత్రం. సహోవాచ అజాతశత్రువు. అజాతశత్రువు ఇలా అన్నాడు. ఏమని? ఎత్రైవ ఏతత్ సుప్తో అభూత్ య ఏష విజ్ఞానమయ పురుష. అంటే ఈ జీవాత్మ సుషుప్తిలో నిద్రించినప్పుడు చిదాభాసను సూర్యకిరణాలతో పోల్చవచ్చు. సూర్యకిరణాలు వస్తాయి, పోతాయి, కానీ ప్రకాశించే సూర్యుడు అలాగే ఉంటాడు. అదేవిధంగా చిత్తునైన నేను ఎప్పుడూ అలాగే ఉంటాను. సూర్యకిరణాల లాంటి చిదాభాస వస్తుంది, పోతుంది. జాగ్రత్త అవస్థలో నేను సూర్యకిరణాలలాగా ఉంటే సుషుప్తిలో సూర్యుడిలా ఉంటాను. ఈ జీవాత్మ ఏం చేస్తుంది? తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ. జాగ్రత్త అవస్థలో ఈ జీవాత్మ ప్రకాశించే సామర్థ్యాన్ని తీసుకుంటుంది. ఇంద్రియాలను తీసుకుని ఇంద్రియాల ద్వారా ప్రకటితమవుతుంది. జీవాత్మ ఎలా చేస్తుంది? విజ్ఞానేన. విజ్ఞానం అంటే చిదాభాస ద్వారా. జాగ్రత్త అవస్థలో నేను సూర్యకిరణాలలాగా ఉంటే సుషుప్తిలో సూర్యునిలా ఉంటాను. అప్పుడు ఏమిటి పరిస్థితి? తదేషాం ప్రాణానాం విజ్ఞానేన విజ్ఞానం ఆదాయ. అప్పుడు అనుభవించే ఇంద్రియాలను లయం చేస్తుంది. ఏది లయం చేస్తుంది? జీవాత్మ. ఎలా చేస్తుంది? విజ్ఞానేన. చిదాభాస ద్వారా లయం చేస్తుంది. అంటే చిదాభాసను లయం చేయటం ద్వారా ఇంద్రియాలను లయం చేస్తుంది. ఎందులోకి లయం చేస్తుంది? లయం అయ్యేటప్పుడు స్వస్వరూపంలో లయం అవ్వాలి అనే సూత్రం నేర్చుకున్నాం. ఇక్కడ స్వస్వరూపం ఏమిటి? ఏషోంతర హృదయ ఆకాశ. హృదయ ఆకాశంలో లయం చేస్తుంది. శాస్త్రం ప్రకారం మనసు హృదయంలో ఉంటుంది, మెదడులో ఉండదు. సో హృదయంలో లయం అవుతుంది అంటే మనస్సులో లయం అవుతుంది. మనస్సులో పరమాత్మ స్వరూపం ఉంది. ఈ పరమాత్మ ఎవరు? తస్మిన్ సేతే. ఈ పరమాత్మ నిర్విశేష చైతన్యం. ఈ జీవాత్మ ఈ నిర్విశేష చైతన్యంలో లయం అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే జీవాత్మగా జాగృతావస్థలో వ్యవహరిస్తున్న చిదాభాస సుషుప్తిలో చిత్తులో లయమవుతుంది. తాని యదా గృహ్ణాతి అతః ఏతత్ పురుషః స్వపితి నామః. అలా తన స్వస్వరూపంలో లయమైనప్పుడు జీవాత్మను స్వపితి అంటారు. ఈ స్వపితి పదం చాందోగ్యోపనిషత్తులో కూడా చూస్తాం. సతా సౌమ్య తదా సంపన్నో భవతి.
అంటే స్వస్వరూపంలో జీవాత్మ లయమవుతుంది అని అక్కడ కూడా వస్తుంది. స్వస్వరూపం ఏమిటి? చిత్. చిత్ అంటే ఈజీగా గుర్తుంటుంది నిర్విశేష చైతన్యం కన్నా. స్వస్వరూపంలో ఎలా లయమవుతుంది అంటే మనం కుండ, మట్టి, బంగారం, ఆభరణాలు ఉదాహరణ చూసాం. కుండ మట్టిలో లయమవుతుంది, ఆభరణాలు బంగారంలో లయమవుతాయి. అలా ఈ సవిశేష చైతన్యం నిర్విశేష చైతన్యంలో లయమవుతుంది. తద్గృహీత ఏవ ప్రాణో భవతి. ఆ సమయంలో ప్రాణం అంటే జ్ఞానేంద్రియం లయమవుతుంది. గృహీత వాక్, గృహీతం చక్షు, గృహీతగుం శ్రోత్రం, గృహీతం మనః. అంటే ఏ ఏ ఇంద్రియాలు జాగృత అవస్థలో యాక్టివ్గా ఉంటాయో ఆయా ఇంద్రియాలన్నీ సుషుప్తిలో లయమవుతాయి అని చెప్పడానికి కొన్ని పేర్కొంది. అందువలనే పైన ప్రాణో భవతి అంటే జ్ఞానేంద్రియం అని తీసుకున్నాం. ఎందుకంటే ప్రాణం రాత్రి కూడా పనిచేస్తుంది అని చూసాం. కాబట్టి వాసన చూసే ఇంద్రియం, వాక్కు, కన్ను, చెవి, మనసులు ఇవన్నీ కూడా లయమవుతాయి. అంటే విశేష జ్ఞానం లయమవుతుంది. అది లయమవటం వల్ల నేను ఆనందాన్ని పొందుతాను. దీనివల్ల ఒక ముఖ్య విషయం తెలుస్తుంది అంటున్నారు శంకరాచార్య వారు. ఇంద్రియాలు వచ్చిపోయేవి అంటే జీవాత్మ స్వరూపం కాదు. ఇంద్రియాలు మేలుకునున్నప్పుడు నాకు కొన్ని పేర్లు వస్తున్నాయి, జ్ఞాత, శ్రోత, మంత అని. కానీ అవి పడుకున్నప్పుడు నేను ఇవేవి కాదు, అంటే జ్ఞాతను కాదు, శ్రోతను కాదు, సుషుప్తిలో నేను ప్రత్యేక వ్యక్తినే కాదు, నేను సగుణ ఆత్మను కాను. అవి నా ఆగంతుక లక్షణాలు. అందువల్ల నేను సంసారిని కూడా కాను. సంసారం మనసుకు శరీరానికి చెందినది. మన శరీరాలు నేను వేసుకునే తాత్కాలిక వేషాలు. సుషుప్తిలో నేను ఈ వేషాలను తీసేసి నా నాటకానికి తెరదింపుతున్నాను. నేను వేషం వేస్తే జీవితం ఒక నాటకం, వేషం తీసేస్తే నేను ఆనంద స్వరూపుణ్ణి, ముక్త పురుషుణ్ణి. నాకు సంసారం లేదు. మనసు ఉంటే సంసారం వస్తుంది, మనసు పడుకుంటే సంసారం మాయమైపోతుంది. అందువల్ల సంసారాన్ని ఇచ్చిన, మోక్షాన్ని ఇచ్చిన మనసే మనిషికి కారణం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ మనసు ద్వారా ఏర్పడిన చిదాభాస, మనసు ద్వారా పనిచేసే ఇంద్రియాలు ఇవన్నీ ఆగంతుక స్వరూపం. బృహదారణ్యకోపనిషత్తులో పగలు నేను విశేష చైతన్యంగా ప్రకటితమవుతున్నాను అంటున్నది. ఆ విశేష చైతన్యం చిదాభాస ద్వారా మనం చేసే పనులు. సుషుప్తిలో మనసు లయమవుతుంది. మనసు వల్ల ప్రకటితమైన చిదాభాస కూడా లయమవుతుంది. మిగిలేదేమిటి? చిత్తు మాత్రమే. చిత్తు ఉందని మనకి ఎలా తెలుసు? మనసు కూడా పడుకున్నాక, పొద్దున్న లేచాక మనం ఏమంటాం? నేను హాయిగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు అని. నాకేమీ తెలియలేదు అని చెప్పేది ఒకటి ఉంది, అదే చిత్ లేదా సాక్షి చైతన్యం, లేదా ఇప్పుడు మనం చూస్తున్న నిర్విశేష చైతన్యం అనే పదాలు. అందువల్ల ఇంతవరకు మనం ఈ 17వ మంత్రంలో చూసిన అంశాలను క్రోడీకరిస్తే, 1 ఇంద్రియాలు వచ్చిపోయేవి అంటే ఆగంతుకం. 2 మనశరీరాలు నేను తాత్కాలికంగా వేసుకున్న వేషం. 3 ఈ మనశరీరాల వల్ల ఏర్పడిన సంసారం కూడా తాత్కాలికమే. ఇప్పుడు 18వ మంత్రం. ప్రైతత్వప్నయాచరది దేహోస్య లోకాస్తదుదేవ మహారాజో భవతి ఉత ఇవ మహాబ్రాహ్మణః ఉత ఇవ ఉచ్ఛావచం నిగచ్చతి యథా మహారాజో జానపదాన్ గృహీత్వా స్వే జనపదే యథాగామం పరివర్తత ఏవమే వైష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథాగామం పరివర్తతే. ఇంతవరకు మనం జాగ్రత్తావస్థ గురించి చూసాం, సుషుప్తి గురించి చూసాం. ఇప్పుడు స్వప్నావస్థ చూస్తాం. జాగ్రత్త అవస్థలో నేను శ్రోత, మంత, జ్ఞాత లాంటి వేషాలు వేసుకుని జీవాత్మగా వ్యవహారం నడుపుతున్నాను. మరి స్వప్నావస్థలో ఏం చేస్తాను అంటే,
శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి శరీరంలో అనేక నాడులు ఉన్నాయి. అంతఃకరణం మనసు అనేది చూద్దాం మనం. మనసు ఈ నాడుల ద్వారా తిరుగుతుంది. మనసు ఎక్కడికి తిరిగితే అక్కడ చిదాభాస తిరుగుతుంది. ఎందువల్ల? మనసు ప్రతిబింబ మాధ్యమం, చిదాభాస ప్రతిబింబ చైతన్యం. అందువల్ల ఈ రెండు చెట్టాపట్టాలు వేసుకుని తిరగాలి. అందువల్ల ఈ మనసు జాగృతావస్థలో గోళకాల దాకా వెళ్ళి వాటి ఇంద్రియ శక్తి ద్వారా బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తుంది. సుషుప్తిలో పూర్తిగా లయమవుతుంది. సో రెండు ఎక్స్ట్రీమ్ అవస్థలు చూస్తాం. మధ్యలో ఒక అవస్థ ఉంది, అది స్వప్నావస్థ. స్థూల శరీరం ఇంద్రియాలు పడుకుంటాయి కానీ మనస్సు యాక్టివ్గానే ఉంటుంది. మనసు తన వాసనల నుంచి వాసనామయ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. స్వప్న ప్రపంచాన్ని వాసనామయ ప్రపంచం అంటారు. సో మనసు అక్కడ లయం అవ్వదు. కాకపోతే జాగృతావస్థలో పూర్తిగా విచ్చుకున్న పువ్వులా ఉంటే స్వప్నావస్థలో అరవిచ్చిన పువ్వు అంటాం. ఎందువలనంటే ఇంద్రియాలు, శరీరం వాటి సహకారం లేదు. మనసు తనే వీటిని సృష్టించుకుంటుంది. అందువల్ల ఇక్కడ పూర్తిగా లయమవదు, పూర్తిగా వ్యవహారము నడపదు. సో చిదాభాస, మనసు రెండూ కలిసి లోపల ఉన్న నాడులో తిరుగుతాయి. జాగ్రత్త అవస్థలో బయట నాడి దాకా వస్తాయి, ఇప్పుడు లోపల తిరుగుతాయి. స్వప్నావస్థలో కూడా మనకి కొంత కర్మక్షయం అవుతుంది అంటారు. ఎందువలనంటే మనకు వచ్చిన స్వప్నాలలో మనకు వచ్చిన అనుభవాలను బట్టి పుణ్యమో పాపమో లయం అవుతుంది. స్వప్నావస్థలో కూడా జీవి నాడుల్లో తిరుగుతూ ఉంటుంది. అందువల్ల స్వప్నంలో కూడా జీవి శుద్ధ చైతన్యం కాదు. ఎందుకంటే ఇంకా మనసు పనిచేస్తూనే ఉంది. మనసు ఉన్నంతసేపు విశేష చైతన్యం ఉంటుంది, అది మర్చిపోకూడదు. మనం మాట్లాడేది సామాన్య చైతన్యం గురించి. అందువల్ల స్వప్నంలో స్వాప్నిక కర్తృత్వం, స్వాప్నిక భోక్తృత్వం ఉంటాయి. అవి కూడా ఆగంతుక స్వభావమే కానీ స్వస్వరూపం కాదు. ఎందుకంటే స్వప్నం ఉండేది చాలా తక్కువ సేపు కాబట్టి దాన్ని ప్రాతిభాసిక సత్యం అంటారు. ప్రతిభాసకాలే సత్యం, అది కనపడినంతసేపే అది సత్యం. కాసేపు వచ్చిపోయేది మన స్వస్వరూపం కాదు. ఈ రూల్ మర్చిపోకూడదు. సో ఎప్పుడైతే స్వప్నం కరిగిపోతుందో అప్పుడు ఈ విశేష స్వభావం కూడా మాయమైపోతుంది. ఇప్పుడు మనసు కూడా లయమవుతుంది. ఎప్పుడు? సుషుప్తిలో. అది ఎక్కడ లయమవుతుంది? హృదయంలో లయమవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? నిర్విశేష చైతన్యం మాత్రమే మిగులుతుంది. జీవి స్వస్వరూపంలో లయమవుతుంది కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే స్వస్వరూపంలో లయమైనట్టుగా జీవికి తెలియదు. నా స్వస్వరూపంలో ఉండటానికి నాకు శాస్త్రం అవసరం లేదు, కానీ నా స్వస్వరూపం ఏమిటో తెలుసుకోవడానికి శాస్త్రం కావాలి. ఎందువలనంటే మన స్వస్వరూపం ఏమిటి అంటే మన శరీరాలు అనుకుంటున్నాం. వాటికి భిన్నంగా ఉన్న సాక్షి చైతన్యం అని మనకి తెలియటం లేదు. మనం జాగ్రత్త ప్రపంచంలో చేసే కార్యక్రమాలే మన స్వస్వరూపం అనుకుంటాం. కానీ ఆత్మవిద్య శాస్త్రం ద్వారా పొందితేనే సుషుప్తిలో ఉండేది స్వస్వరూపం అని, జాగ్రత్త ప్రపంచంలో ఉన్నది నేను వేసుకున్న వేషాలు, అందువల్ల ఆగంతుక స్వరూపం అని అర్థమవుతుంది. ఇలా చెప్పగానే పూర్వమీమాంసకుడు అట్లా ఎట్లా చెప్తావు, నీకేమిటి ఆధారం అంటాడు. జాగ్రత్త అవస్థ ఆగంతుకం అని, సుషుప్తే స్వస్వరూపం అని ఎలా చెప్పగలవు అంటే, ప్రయత్నం లేకుండా ఏ అవస్థలో ఉంటే అది స్వస్వరూపం అని, బాహ్య పరిస్థితులతో కలిసింది ఆగంతుకం అని శంకర్ల వారు వివరిస్తారు. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను కరణాలను వాడతాను. త్రిపుటి ఉంటుంది. అంటే ఉదాహరణకు ప్రమాత అనే నేను కన్ను అనే ప్రమాణాన్ని వాడి రంగులు రూపాలు అనే ప్రమేయాన్ని చూస్తాను. కానీ సుషుప్తిలో శరీరం, మనసు, ఇంద్రియాలు పడుకుంటాయి కదా, ఈ త్రిపుటి ఉండదు. ముందు ప్రమాణం లయమవుతుంది. ప్రమాణం లయమవుతుంది కాబట్టి ప్రమేయం ఉండదు. ప్రమేయం లేకపోతే ప్రమాత అయిన నేను కూడా ఉండను. ప్రమాత అనే గుణం ఉంటుంది. శుద్ధ చైతన్యంగా నేను మిగులుతాను. ఏదైతే మిగులుతుందో అది నా స్వస్వరూపం. నీరు, మంచుగడ్డ, ఆవిరి మూడు ఒకదానికి చెందినవే. వీటిలో ఏది స్వస్వరూపం అంటే నీరు అని చెప్తాం. అలా ఎలా చెప్పగలరు అంటే, ఏ ప్రయత్నం లేకుండా సాధారణ పరిస్థితి లభ్యమయ్యేది నీరు.
మంచుగా కావాలంటే మనం ప్రయత్నం చేయాలి, ఆవిరిగా మార్చాలంటే ప్రయత్నం చేయాలి. కానీ నీరు మనకి సర్వకాల సర్వావస్థలందు దొరుకుతుంది. అది దాని స్వస్వరూపం. అలాగే స్వప్నావస్థలో మనసుతో చిదాభాస కలవటం వల్ల పరమాత్మకు జీవాత్మ అనే కొత్త పేరు వచ్చింది. ఆ జీవాత్మ ఈ క్రింది కర్మఫలాలను అనుభవిస్తుంది. అదేమిటో ఈ మంత్రంలో చూద్దాం. మంత్రం 18 అని చూసాం. స ఎత్రైత స్వప్నయా చరతి. స్వప్నావస్థలో తిరుగుతున్న ఏదైతే ఉందో ఏమిటది? జీవాత్మ. తేహస్య లోకాహ. ఈ క్రింది కర్మఫలాలను అనుభవిస్తుంది. ఏమిటవి? తదుతేవ మహారాజో భవతి. స్వప్నంలో ఎటువంటి కలలన్నా కంటాం. ఓ మహారాజు అయినట్టు, ఒక ప్యాలెస్ లో తిరుగుతున్నట్టు కల రావచ్చు. సో అక్కడ మహారాజుగా ఉన్నట్టు ఉంటాడు. లేదా ఉతేవ మహాబ్రాహ్మణ, అంటే మనకి ఏ కోరిక అయితే స్ట్రాంగ్ గా మన మనసులో ఉందో అది స్వప్నంలో రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. కాబట్టి ఒక మహాజ్ఞాని అన్నట్టుగా ఊహించుకుని పగటి కలలు కంటుంటే అదే స్వప్నంలో మహాజ్ఞాని అయినట్టు వస్తుంది. ఉచ్చావచం నిగచ్చతి, అంటే ఉన్నతంగా ఉండొచ్చు లేదా హీనంగా ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తాడు? స యథా మహారాజో జానపదాన్ గృహీత్వా స్వే జనపదే యథా కామం పరివర్తతే. ఎలాగైతే మహారాజు తన సామ్రాజ్యంలోని జనులను తన అధీనంలో ఉంచుకుని తన సామ్రాజ్యంలో యథేచ్ఛగా సంచరిస్తాడో, ఏవమేవైష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే యథా కామం పరివర్తతే. ఇదే విధంగా అతను స్వప్న ఇంద్రియాలను తీసుకుని తన శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాడు. స్వప్నంలో శరీరం ఇంద్రియాలు పడుకుంటాయని చూసాం. మనసు ఒక్కటే యాక్టివ్గా ఉంటుంది. మరి ఇంద్రియాలు పడుకుంటే స్వప్నంలో ఎలా కలలు కంటాడు అంటే అక్కడ స్వప్న శరీరాన్ని, స్వప్న ఇంద్రియాలను సృష్టిస్తాడు. ఒక రాజు తన సామ్రాజ్యంలో తన జనులను తీసుకుని ఎలా యథేచ్ఛగా తిరుగుతాడో అలా ఇక్కడ ఈ మనసు తను సృష్టించిన తన జనులతో అంటే ఇంద్రియాలతో తన శరీరంలో యథేచ్ఛగా తిరుగుతాడు. ఇప్పుడు 19. అథ యథా సుషుప్తో భవతి యథా న కస్యచన వేద హితా నామనాఢ్యో 72 సహస్రాణి హృదయాత్ పురీతతం అభిప్రతిష్టంతే తాభిః ప్రత్యవసృప్య పురీతతి సేతే. స యథా కుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతిఘ్నీం ఆనందస్య గత్వా సయీత ఏవమేవైష ఏతత్ సేతే. 17వ మంత్రంలో సుషుప్తి గురించి చూసాం. ఇక్కడ మళ్ళీ అదే కంటిన్యూ అవుతోంది. అథ యదా సుషుప్తో భవతి యదా న కస్యచన వేద. ఈ స్వప్నంలో తిరిగి తిరిగి అలసిపోయి సుషుప్తిలోకి జారుకుంటుంది జీవాత్మ. సో ఎప్పుడైతే జీవాత్మ నిద్రిస్తుందో అప్పుడు ఏ విషయమూ తెలియదు. హితానామ నాడ్యో 72 సహస్రాణి. సో హిత అనే పేరుతో 72,000 నాడులు మనలో ఉన్నాయి. హృదయాత్ పురీతతం అభివ్రతిష్టంతే. హృదయం నుంచి ఈ నాడులు శరీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. తాభి ప్రత్యవసృప్య పురీతతి సేతే, అంటే వాటి ద్వారా వెనక్కు వెళ్ళి హృదయంలో నిద్రిస్తుంది. మనం ఇంత ముందే చూసాం, మనసు ఈ 72,000 నాడులలో జాగ్రత్త అవస్థలో బయట నాడి దాకా వస్తుంది. అదే స్వప్నావస్థలో మధ్యలో నాడుల్లో తిరుగుతుంది. సుషుప్తిలో ఏ నాడులోనూ తిరగకుండా వెళ్ళి హృదయంలో పడుకుంటుంది అని. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? శుద్ధ చైతన్యం ఎప్పటికీ విశేష జ్ఞానం పొందలేదు. ఎందుకంటే విశేష జ్ఞానం పొందాలి అంటే విశేష వృత్తులు ఉండాలి, అంటే మనసు ఉండాలి. సుషుప్తిలో మనసు కూడా లయమవుతుంది, అది పూర్తిగా ముడుచుకున్న మొగ్గలాగా అవుతుంది. కాబట్టి అక్కడ శుద్ధ చైతన్యం ప్రమాత అవలేదు. శుద్ధ చైతన్యం ప్రమాత అవలేదు అంటే శుద్ధ చైతన్యం ఉందని ఎలా తెలుసు?
మనం చైతన్యం 5 లక్షణాలు తక్కిన అన్ని ఉపనిషత్తుల్లోనూ నేర్చుకుంటాం. అందులో 5వ లక్షణం అదే. శరీరం పతనమైనా కూడా చైతన్యం ఉంటుంది, కానీ తనని ప్రతిబింబించే మాధ్యమం లేదు కాబట్టి చైతన్యం ఉన్నట్టు తెలీదు. అంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. ఈ శరీరం బదులు ఇక్కడ మనస్సు వేసుకోవాలి. మనసు పతనం అవ్వలేదు, సుషుప్తిలో లయమైంది, నిద్రిస్తోంది. అందువల్ల మనస్సు ద్వారా ప్రతిబింబమైన చిదాభాస పడుకుంటుంది కాబట్టి చిత్తు ప్రకటితం అవ్వట్లేదు. అంత మాత్రాన చిత్తు లేనట్టు కాదు. ఎలా చెప్పగలము అంటే, ఇందాకే చూసాం, పడుకుని లేచాక ఏమంటాం, నేను హాయిగా పడుకున్నాను, నాకేమీ తెలియలేదు అని. అందువల్ల సుషుప్తిని మహదానందం పొందే అవస్థ అంటారు. ఎందువలనంటే తక్కిన అవస్థల్లో చూసే పరిమితులు లేవు, సంసారం లేదు, కుటుంబ చింత లేదు, అనుబంధాలు లేవు, ఉద్యోగ చికాకులు లేవు, భార్య లేదు, పిల్లలు లేరు, అంటే మిమ్మల్ని చికాకు పరిచేవేవీ లేవు, రాగద్వేషాలు లేవు, నేను రాజుని అనే అహంకారము లేదు. అందువల్ల సుషుప్తిలో ఆనందమే ఆనందం. ఆ ఆనందం ఎటువంటిది? అతిశయేన దుఃఖం అంతి, దుఃఖాన్ని పోగొట్టే అతిశయించిన ఆనందం. ఎందువల్ల అంత ఎక్కువ స్థాయిగా వర్ణించింది ఉపనిషత్తు? ఎందుకంటే మనం జాగ్రత్తావస్థలోనూ ఆనందం పొందుతాం, స్వప్నావస్థలోనూ ఆనందం పొందుతాం. కాబట్టి జాగ్రత్తావస్థలోనూ ఆనందం కలుగుతుంది, స్వప్నావస్థలోనూ ఆనందం కలుగుతుంది. కానీ ఇది అతిశయించిన ఆనందం కాదు. ఎందుకంటే అది దుఃఖ మిశ్రితమైన ఆనందం. లేదా ఆనందం ఉన్నది ఎక్కువసేపు ఉండదు, కాసేపటికి కరిగిపోతుంది. ఆనందం అంటే ఎవరో వర్ణిస్తారు, 2 సమస్యల మధ్య వచ్చే కొద్దిపాటి తెరిపిచ్చే ఆనందం అని. ఒకవేళ ఆ ఆనందం ఉన్నా కూడా దానిలో తారతమ్యాలుంటాయి. దాన్ని ప్రియమోద ప్రమోదాలు అంటారు. అంటే హెచ్చు తక్కువలు ఉన్న ఆనందం. ఈ అతిజ్ఞ ఆనందం సుషుప్తిలో పొందుతాము, బాగానే ఉంది. మరి జాగ్రత్త అవస్థలో ఎవరు పొందరా అంటే ఉపనిషత్తు 3 పొందుతారంటారు. స యథా కుమారోవా మహారాజోవా మహాబ్రాహ్మణోవా. 3కి అధికారం ఉంది. చిన్న పిల్లవాడు కానీ, మహారాజు కానీ, గొప్ప బ్రాహ్మణుడు కానీ ఈ ఆనందాన్ని పొందుతారు. వారు ఎలాంటి ఆనందాన్ని పొందుతారో, ఏవమే వైష ఏతచ్చేతే, అంటే ఆ విధంగా సుషుప్తిలో కూడా ఆనందం పొందుతాము అని. ఇప్పుడు ఈ 3 ఎందుకు ఇలా అతిశయించిన ఆనందాన్ని పొందుతారు అని మనం గమనిస్తే, పిల్లవాడు తన సహజ స్వరూపంలో ఉంటాడు. అతను ఇంకా ఈ లౌకిక ప్రపంచంలోని మోసాలు, ద్వేషాలు తెలియవు. సహజమైన మనసుతో ఉంటాడు. అతనికి కోరికలు ఉండవు. అందువల్ల అతని కోరికలు వచ్చే బాధలు ఉండవు. జీవితాన్ని హాయిగా గడిపేస్తాడు. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అనే సామెత ఉండనే ఉంది. అందువల్ల రాజు కావాలనుకుంటే కొండ మీద కోతినైనా తెప్పించుకోగలడు. అతనికి ఏ బెంగా ఉండదు. ఇంకా మహాబ్రాహ్మణుడు అంటే మహాజ్ఞాని. జ్ఞానికి కోరికలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయి అంటుంది తైత్తిరీయోపనిషత్తు. సోస్నుతే సర్వాన్ కామాన్ సహా. దానికి అక్కడ 2 అర్థాలు చెప్తారు. ఒకటి, ఎప్పుడైతే జ్ఞాని తను పూర్ణుడిని అని అర్థం చేసుకుంటాడో అతనికి ఇంకా ఏ విధమైన కోరికలు ఉండవు. అందువల్ల అన్ని కోరికలు ఒక్కసారి తీరిపోతాయి అని చెప్తారు. తర్వాత తను కర్త భోక్త కాదు అని తెలుసుకుంటాడు కాబట్టి అతనికి ఏ కోరికలు ఉండవు. కోరికలని మనసుకి చెందినవి. తను ఎప్పుడైతే మనసు కాదు అని తెలుసుకుంటాడో అతనికి ఇంకా ఏ కోరికలు ఉండవు. ఈ విధంగా జీవాత్మ పరమాత్మ స్వరూపంలో లయమై జవాబు చెప్పలేదు. ఎందుకు జవాబు చెప్పలేదు అన్న దానికి ఇంత వివరణ చూసాం. ఇప్పుడు మంత్రం 20. స ఇదోర్ననాభిత్తంతు నా ఉచ్చరే యదాగ్నేః క్షుద్రా విస్ఫులింగాప్యుచ్చరంది ఏవమేవాస్మాదాత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని విచ్చరంది. తస్య ఉపనిషత్ సత్యశ్చ సత్యమిది ప్రాణా వై సత్యం
తేషాం ఏష సత్యం ఇది ద్వితీయాధ్యాయస్య ప్రథమం బ్రాహ్మణం. ఇప్పటిదాకా జీవాత్మ సుషుప్తిలో నిర్విశేష చైతన్య రూపంలో ఉంటుందని, జాగృత అవస్థలో సవిశేష చైతన్యంగా వ్యవహరిస్తుందని చూసాం. ఇప్పుడు జగత్ కారణం ఎవరు అంటే ఈ విశేష చైతన్యమే జగత్ కారణం అంటున్నారు. ఇక్కడ మనకి కొంచెం కాంప్లికేటెడ్గా వస్తుంది. మామూలుగా మనం బ్రహ్మ జగత్ కారణం అని చెప్పినప్పుడు ఏం చెప్తామంటే సగుణ బ్రహ్మే జగత్ కారణం, నిర్గుణ బ్రహ్మ కాదు. నిర్గుణ బ్రహ్మ ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుడు. ఈ ఈక్వేషన్ ఉపనిషత్తుల్లో తరచూ వస్తూ ఉంటుంది. ఈ ఈశ్వరుడు సృష్టి చేస్తాడు, మాయా తత్వంతో సృష్టి చేస్తాడు. మాయలో 3 గుణాలు ఉంటాయి, సత్వ రజస్ తమో గుణాలు. అందువల్ల మాయ నుంచి వచ్చిన ప్రకృతిలో, మాయ నుంచి వచ్చిన మనిషిలో, అందరిలో ఈ 3 గుణాలు ఉంటాయి. కాబట్టి జగత్ కారణం ఎవరు అంటే సగుణ బ్రహ్మ లేదా సవిశేష చైతన్యం అని చెప్పాలి. నిర్విశేష చైతన్యం మన స్వస్వరూపం, అందులో మనం సుషుప్తిలో లయమవుతాం. సో ఈ జగత్ కారణం ఎవరు అంటే సర్విశేష నిర్విశేష చైతన్యం రెండు ఒకటే. ఆ ఒక్కటే ఆత్మ నుంచి లోకాలు, మనుషులు, దేవతలు అందరూ వచ్చారని చెప్పటం ద్వారా జీవాత్మ పరమాత్మ ఐక్యం కూడా సూచిస్తుంది. తైత్రీయోపనిషత్తులో అది స్పష్టంగా వస్తుంది. ముందు వాక్యంలో జీవాత్మ పరమాత్మ ఐక్యం చెప్పాక ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత అని మొదలవుతుంది. ఈ జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించడానికి ఉపనిషత్తు 2 ఉదాహరణలు ఇస్తోంది. ఈ 2 ఉదాహరణలు మనం ముండకోపనిషత్తులో కూడా చూస్తాం. స యథోర్ణనాభి తంతునా ఉచ్చరే, ఇది చాలా ఫేమస్ ఉదాహరణ. దీని ద్వారా మనం పరమాత్మ అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్తాం. ఊర్ణనాభి అంటే సాలెపురుగు. స యథా ఊర్ణనాభి, ఏ విధంగా అయితే సాలెపురుగు తన నోటిలోంచే దారాలను తీసి దానితోనే తన సాలెగూడు కడుతుందో, అంటే ఏ విధంగా అయితే సాలెపురుగే ఉపాదాన కారణం, నిమిత్త కారణం అవుతుందో, ఆ విధంగా బ్రహ్మ కూడా తనే నిమిత్త కారణం, ఉపాదాన కారణం కూడా. యథాగ్నే క్షుద్ర విస్ఫులింగా విచ్చరంతి, 2వ ఉదాహరణ అగ్ని నుంచి నిప్పురవ్వలు వస్తాయి. అగ్నికి 2 లక్షణాలు ఉంటాయి, అవి కాంతి, వేడి. అగ్ని నుంచి వచ్చిన నిప్పురవ్వలకు కూడా ఈ కాంతి, వేడి ఉంటాయి. అంటే చిన్న నిప్పురవ్వ మన మీద పడినా కూడా వేలు చురుక్కుమంటూ, ఎక్కడ పడితే అక్కడ చురుక్కుమనిపిస్తుంది. సో అగ్ని నిప్పురవ్వలు మధ్య సంబంధం చూస్తే అగ్ని కారణం, నిప్పురవ్వలు కార్యం. కారణం లక్షణాలు కార్యంలోకి వెళతాయి. ఇది నిరూపించటానికే ఈ ఉదాహరణ. ఈ సూత్రం ఒకటి మర్చిపోకూడదు, కార్యం అంతటా కారణ గుణాలు ఉంటాయి. దానికి అగ్ని ఉదాహరణ చూపిస్తున్నది ఉపనిషత్తు. అలాగే పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే సత్ చిత్ ఆనందం. జీవాత్మ స్వరూపం కూడా అదే. పరమాత్మ స్వరూపం జీవాత్మకు వస్తుందని చూసాం కదా. ఆ సూత్రం ప్రకారం జీవాత్మ స్వరూపం కూడా సచ్చిత్ ఆనందమే. దానికి మనకి నిర్వాణ షట్కం ఉంది. చిదానంద రూప శివోహం శివోహం, నేను చిదానంద రూపాన్ని, శివుణ్ణి అంటే పరమాత్మని. కాకపోతే పరమాత్మకి జీవాత్మకి డిఫరెన్స్ ఏమిటి? ఇక్కడ అగ్నికి నిప్పురవ్వలకి ఏమిటి డిఫరెన్స్? అగ్ని ఏకం, నిప్పురవ్వలు అనేకం. అలాగే పరమాత్మ ఏకం, జీవాత్మలు అనేకం. ఏవమేవ అస్మాద్ ఆత్మనః సర్వే ప్రాణాః సర్వే లోకాః సర్వే దేవాః సర్వాణి భూతాని వ్యుచ్చరంతి. సో దీని అర్థం ఏంటి? ఒక్క అగ్ని నుంచి అనేక నిప్పురవ్వలు వచ్చినట్టుగా ఈ ఆత్మ నుంచి అనేకం పుట్టుకొచ్చాయి. ఏం పుట్టుకొచ్చాయంటే ఇక్కడ ఒక స్టైల్లో చెప్తోంది. ఇందాక మనం తైత్తిరీయోపనిషత్తులో ఈ పంచభూతాలు, వృక్షాలు, అన్నం, మనిషి వచ్చాడని చూసాం. ఇక్కడ
సర్వే ప్రాణాహ అంటే ఇంద్రియాలను తీసుకోవాలి. సో అన్ని ఇంద్రియాలు. సర్వే లోకాహ 14 లోకాలను చూస్తాం. సర్వే దేవాహ ఇంద్రుడు వరుణుడు లాంటి దేవతలు. సర్వాణి భూతాని, భూతాని అంటే పంచభూతాలు కాదు, సకల జీవులు. సో ఒక్క ముక్కలో చెప్పాలంటే సృష్టి మొత్తం జరిగింది. బ్రహ్మ సృష్టి కారణం అని చెప్తే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ బ్రహ్మ స్థితి కారణం, లయ కారణం కూడా. ఈ బ్రహ్మ ఎవరు? నిర్విశేష చైతన్య స్వరూపం అయిన నేను. సో బ్రహ్మ సృష్టి కారణం నేర్చుకుంటే మన అద్వైత వేదాంత బోధ పూర్తి అవ్వదు. సృష్టి కారణం అయిన బ్రహ్మను నేనే అని నేర్చుకోవాలి. ఈ నేను ఎవరు? తస్య ఉపనిషద్. తస్య అంటే ఆత్మ. ఆత్మ అంటే జీవాత్మ పరమాత్మలలో సమానంగా ఉన్న ఆత్మ. జీవాత్మలో జీవ, పరమాత్మలో పరమ తీసేస్తే కామన్గా ఉన్నదేమిటి? ఆత్మ. అది ఐక్యాన్ని సూచిస్తుంది. సో తస్య అంటే ఆత్మ, అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని చూపించే ఆత్మ. అవస్థాత్రయ వివేకం ద్వారా అజాత శత్రువు జీవాత్మ పరమాత్మల ఐక్యం చూపించాడు. ఇదే అవస్థాత్రయ వివేకం మనం మాండూక్యోపనిషత్తులో కూడా చూసాం. అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఉపనిషత్తు అంటే ఇక్కడ అర్థం రహస్యనామం. ఉపనిషత్తు అంటే మనం నేర్చుకుంటున్నది బృహదారణ్యకోపనిషత్, ఆ అర్థం తీసుకోకూడదు. ఇక్కడ అర్థం ఆత్మ యొక్క రహస్యనామం. ఆత్మ బ్రహ్మతత్వం అంటున్నాం కదా, అని బ్రహ్మతత్వం అని పిలిచేదాని యొక్క రహస్యనామం ఉపనిషత్తు. సత్యస్య సత్యమితి. ఈ ఆత్మ ఏమిటి? సత్యానికే సత్యం. గార్గ్య అంటే ఏమిటి అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసినట్టుగా మనం ఊహించుకోవాలి. ఎందువలనంటే వెంటనే అజాతశత్రువే ఆ మాట ఎందుకన్నాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ప్రాణావై సత్యం తేషామేవ సత్యం ఇతి. సత్యం యొక్క సత్యం ఆత్మ అన్నాడు. సో మొదటి సత్యం ఏమిటి? ప్రాణం సత్యం. ప్రాణానికి సత్యం ఆత్మ. అంటే ప్రాణం కూడా ఆత్మ నుంచే పుట్టింది అని ప్రశ్నోపనిషత్తులో చూస్తాం. సో ప్రాణాలే సత్యం. ఇది అంటే ఆత్మ, వాటి సత్యం. ప్రాణం అంటే ముందు వాక్యంలో వచ్చిన సృష్టి మొత్తం, సర్వే ప్రాణ సర్వే లోక సర్వే దేవ సర్వాణి భూతాని అని చెప్పాం కదా, అవన్నింటికి ఒక పదం వేసింది ఇక్కడ ఉపనిషత్తు, అది ప్రాణం అంది. సో వీటన్నిటికీ అంటే జగత్తు మొత్తానికి ప్రాణం ఏమిటి అంటే ఆత్మ. అంత వివరణ వద్దు అనుకుంటే సృష్టి మొత్తం, సృష్టిని సత్యం అని ఎందుకన్నది ఉపనిషత్తు? వేదాంతంలో జగత్తును మిథ్యగా కొట్టివేస్తాం కదా అంటే ఉపనిషత్తు దాన్ని వ్యావహారిక సత్యం అంటుంది. మిథ్య అర్థం సరిగా అర్థం చేసుకోవాలి. మిథ్య అంటే అసలు లేదు అని కానే కాదు. మిథ్య అంటే అసలు ఉనికి లేదని చెప్పలేం, ఉనికి పూర్తిగా ఉంది అని చెప్పలేం. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనిది మిథ్య. అలాగే స్వతంత్రంగా ఉనికి లేనిది మిథ్య. స్వప్నావస్థ తీసుకోండి, స్వప్నావస్థ సత్యమా మిథ్య అంటే స్వప్నంలో ఉన్నంత వరకు ఒక స్వాప్నికునికి తన స్వప్నం అని తెలియదు, అతనికి అది మహాసత్యం. ఎప్పుడు మిథ్య అంటాడు? దాని నుంచి లేచాక మిథ్య అంటాడు. జాగ్రత్త ప్రపంచం కూడా అంతే. జాగ్రత్తావస్థలో మనం ఉన్నంత వరకు అది మహాసత్యం. దాన్ని అనుభవిస్తాము, దానిలో వ్యవహారం నడుపుతాము, దానివల్ల ప్రయోజనం ఉంది. అందువల్ల జగత్తును వ్యావహారిక సత్యం అంటారు. సో ఆత్మ ఈ వ్యావహారిక సత్యానికి సత్యం, పారమార్థిక సత్యం అని చెప్పవచ్చు. ఇంకొక భాష్యకారుడు సత్యం పదాన్ని సత్ ప్లస్ త్యత్గా విడదీశాడు. బృహదారణ్యకంలోను చాందోగ్యోపనిషత్తులోను పదాలను అసలు ఎలా విభజించాలో అలా కాకుండా విడిగా విడదీయటం చూస్తాం. పదప్రయోగం అంటారు దాన్ని. ఇక్కడ ఒక భాష్యకారుడు సత్యాన్ని సత్ ప్లస్ త్యత్గా విడదీశాడు. సత్ అంటే మూర్త ప్రపంచం, అంటే కంటికి కనబడే ప్రపంచం. త్యత్ అంటే అమూర్త ప్రపంచం.
అంటే కంటికి కనపడని ప్రపంచం. లేదా ఇంకో విధంగా చెప్పాలి అంటే సత్ అంటే స్థూల ప్రపంచం, త్యత్ అంటే సూక్ష్మ ప్రపంచం అనవచ్చు. అందువల్ల సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచం లేదా వ్యావహారిక సత్యం జగత్తు అని చెప్పవచ్చు. ఆత్మ ఈ సత్యానికి సత్యం అంటే మొదటి సత్యం వ్యావహారిక సత్యం, ఆత్మ పారమార్థిక సత్యం. ఈ 3 సత్యాలు ముందు మనం అర్థం చేసుకోవాలి. అంత ముందు కూడా చూసాం, మళ్ళీ చూద్దాం. ప్రాతిభాసిక సత్యం అంటే స్వప్న ప్రపంచం. చెప్పాను కదా, ప్రతిభాసకాలే సత్యం. స్వప్నం కంటున్నంతసేపే ఉంటుంది అది. పైగా అది నాకు పర్సనల్గా చెందినది. నా స్వప్నాన్ని ఇంకెవరు చూడలేరు. కాబట్టి నాకు మాత్రమే చెందింది. దాని కాల పరిమితి చాలా చిన్నది. నిద్రలేస్తే కరిగిపోతుంది. 2 వ్యావహారిక సత్యం జాగ్రత్త ప్రపంచం. ఇది కూడా స్వప్నం లాంటిదే. వేదాంతం జాగ్రత్త ప్రపంచం స్వప్నం 2 అంటుంది. ఎందువల్ల ఇది కూడా ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో ఉండదు. ఇంకో కారణం దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. 3 పారమార్థిక సత్యం. ఇక్కడ ప్రపంచం అనకూడదు. స్వప్న ప్రపంచం జాగ్రత్త ప్రపంచం అన్నట్టుగా పారమార్థిక ప్రపంచం అనకూడదు. ఇక్కడ ఉండేది ఆత్మ ఒకటే. సత్యం అంటే 3 కాలాల్లోనూ ఉండేది. త్రికాలేపి తిష్టతి. పారమార్థిక సత్యానికి ఎదిగితే అంటే ఆత్మజ్ఞానం పొంది ఆ నిష్టలో ఉంటే ఈ వ్యావహారిక సత్యం కూడా కలలా తేలిపోతుంది. కాకపోతే ప్రాతిభాసిక సత్యం విషయంలో నిద్రలేస్తే కల కరిగిపోతుంది. కానీ వ్యావహారిక సత్యం విషయంలో మనం పారమార్థిక స్థాయికి ఎదిగినా కూడా ఎదురుకుండా ఉన్న వ్యావహారిక జగత్తు మారదు, మనుషులు మారరు, కనపడే వస్తువులు మారవు. కాకపోతే మన మైండ్లో ఆ షిఫ్ట్ వస్తుంది. దాని పారాడైమ్ షిఫ్ట్ అంటారని కూడా చూసాం. మన దృక్పథం మారుతుంది, అంతే తేడా. ద్వైతం అంటే 2 అంటున్నారు కదా, అలాంటప్పుడు 3 సత్యాలు ఎలా చెప్తారు అంటే పేరుకు 3 ఉన్నా కూడా 2 కిందే తీసుకోవచ్చు. ఎలా? సత్యం మిథ్య. ప్రాతిభాసిక సత్యం వ్యావహారిక సత్యాలు 2 మిథ్య. స్వప్నం 1 స్వప్నం 2 అన్నాం కదా, అందువల్ల ఆ 2 మిథ్య. పారమార్థిక సత్యం ఒకటే సత్యం. అందువల్ల బ్రహ్మ సత్యం జగన్మిథ్య వచ్చేసింది. మళ్ళీ బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేక కోణాల్లో చూస్తూ వస్తాం. మిథ్యకు ఇంకొక పేరు ప్రాతిభాసిక సత్యం ప్లస్ వ్యావహారిక సత్యం. వీటిని అనుభవిస్తాం కాబట్టి సత్యం, కానీ 3 కాలాల్లోనూ ఉండవు కాబట్టి మిథ్య. కానీ ఆత్మ నిత్యముక్త స్వరూపం. తస్యోపనిషత్ సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం. ఈ వాక్యం మీద పెద్ద భాష్యం వస్తుంది. ఆత్మ రహస్యనామమైన సత్యస్య సత్యం చర్చనీయాంశం అయింది. అన్ని వాదించి శంకరాచార్యుల వారు నిరూపించిన విషయం ఇది. సత్యస్య సత్యం అనేది జీవాత్మ నిర్వచనం. అది పరమాత్మకు అభిన్నంగా ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది జీవాత్మ నిర్వచనం. నిద్రలోంచి లేపబడిన జీవాత్మ, అవస్థాత్రయ సాక్షిగా నిరూపించబడిన జీవాత్మ, తర్వాత జగత్కారణంగా చూపబడిన జీవాత్మ, విస్ఫులింగ జీవాత్మ, పరమాత్మకు అభిన్నంగా ఉన్న జీవాత్మ ఏదైతే ఉందో అది సత్యస్య సత్యం. విస్ఫులింగ జీవాత్మ అభిన్న జగత్కారణభూత పరమాత్మ లక్షణం. ఈ వాదనలకు ముక్తాయింపుగా శంకరాచార్యుల వారు తార్కికులను అద్భుతంగా వర్ణిస్తారు. వారు వాదించి పోట్లాడి గోల చేస్తారు, కానీ ఎంత చేసినా అద్వైత తత్వాన్ని అర్థం చేసుకోలేరు. నైషా తర్కేన మతిరాపనేయ అని ఉపనిషత్తుల్లోనే వస్తుంది. అందువల్ల తర్కశాస్త్రం జోలికి వెళ్లకుండా వేదాంతాన్ని అర్థం చేసుకోమని సలహా ఇస్తున్నారు శంకరాచార్యుల వారు. ఇక్కడితో ఈ అజాతశత్రు బ్రాహ్మణం అయిపోయింది. వచ్చే క్లాస్లో తర్వాత బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి.